హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ పుట్టింటి దేవత. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. అంతగా ఆస్తిపాస్తులు కానీ ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బంగారమ్మకు చిన్నప్పటి నుంచి నగలంటే పిచ్చి మోజు. ఆమె యుక్త వయస్కురాలయ్యాక తల్లిదండ్రులు ఆమెను జమీందారు గారి కచేరీలో గుమాస్తా ఉద్యోగం చేస్తున్న వెంకటరమణ అనే అతడికిచ్చి పెళ్లి చేశారు. కాపురానికి వచ్చినప్పటి నుంచి బంగారమ్మ భర్త వెంకటరమణకు ఏవేవో నగలు చేయించమంటూ కోరసాగింది. వెంకటరమణ మొదట్లో నవ్వి ఊరుకునేవాడు. కానీ రాను రాను ఆమె నగల పిచ్చి వేధింపు స్థాయికి చేరేసరికి వెంకటరమణ ఇక ఊరుకుని లాభం లేదనుకుని, మన తాహతకు తగిన నగలేవో నీకుండనే ఉన్నవి, నీకు వడ్డానాలు చంద్రసూర్యవరహాలు చేయించటానికి నేనేం జమీందార్ని కాను, ఆయన కచేరీలో మామూలు గుమస్తాని, ఉన్న వాటితో తృప్తిపడి నీ బంగారం పిచ్చి మానుకో అని గట్టిగా కోప్పడ్డాడు. బంగారమ్మ చేసేది లేక ఊరుకున్నది. అయితే ఆమె నగల పిచ్చి మాత్రం మనసులో తొలుస్తూనే ఉన్నది. ఇలా కొన్నాళ్ళు జరిగిపోయాయి. బంగారమ్మ ఒకే ఒక కొడుకు గోవిందుకు బాగా చదువు సంధ్యలబ్బి అతడు కచేరీలో ఉద్యోగం సంపాదించిన కొద్ది రోజుల్లోనే వెంకటరమణ తీరని అనారోగ్యానికి గురై ఉద్యోగం మానుకుని ఇంటి పట్టునే ఉండసాగాడు. కొడుకు గోవిందుడు ఉద్యోగం బంగారమ్మలో తిరిగి బంగారం పిచ్చిని రగిల్చింది. వాడికి పెద్ద కట్నం తీసుకుని పెళ్లి చేసి ఆ డబ్బులతో వడ్డానం, మెడకు 2 పేట్ల నాంతాడుతో పాటు ఇంకేవేవో నగలు చేయించుకోవాలని ఆలోచన చేయసాగింది. అయితే ఆమె ఆలోచనలకు భిన్నంగా గోవిందు పెళ్లి జరిగిపోయింది. అదెలాగంటే, గోవిందు తన స్నేహితుడి పెళ్లికి దూర గ్రామం వెళ్ళాడు. ఆ పెళ్లిలో కమల అనే అమ్మాయి వాడిని బాగా ఆకర్షించింది. ఇక 2-3 నెలల వరకు ముహూర్తాలు లేవని తెలుసుకున్న గోవిందు కమల తల్లిదండ్రుల అంగీకారంతో స్నేహితుడు పెళ్లి ముహూర్తానికే తాను కమలను పెళ్లి చేసుకుని ఆమెను వెంట పెట్టుకుని ఇంటికి వచ్చేశాడు. కమలను చూసి ఆశ్చర్యపోయిన తల్లితో, గోవిందు, అమ్మా, నీ కోడలు, మమ్మల్ని ఆశీర్వదించు అంటూ బంగారమ్మ పాదాలకి నమస్కరించబోయాడు. బంగారమ్మ కోపంతో వెనక్కి జరుగుతూ, ఒరేయ్, ఈ పిల్ల నీ భార్య కావచ్చు, కానీ నా కోడలు మాత్రం కాదు అన్నది. పక్కనే ఉన్న కమల తండ్రి, అలా కోపగించుకోకండి అక్కయ్య గారు, మా కమల నచ్చడంతో మేము కానీ కట్నాలు ఇచ్చుకోలేమని తెలిసిన పెద్ద మనసుతో ఈ పెళ్లి చేసుకున్నాడు అల్లుడు గారు అన్నాడు. ఓహో, కానికి గతలేని దరిద్రపు కొట్టు సంబంధం అన్నమాట అన్నది బంగారమ్మ మరింత కోపంగా. అప్పుడు కమల తల్లిని కల్పించుకుని, పెద్దవారు, మీరు లేకుండా పెళ్లి జరగడం తప్పే, దగ్గరలో ముహూర్తాలు లేవని అల్లుడు గారు పట్టుబట్టారు, మమ్మల్ని క్షమించండి వదిన గారు అంటూ బంగారమ్మ చేతులు పట్టుకున్నది. బంగారమ్మ తన చేతుని విదిల్చుకొని అడ్డమైన వాళ్ళ వరుసలు పెట్టి పిలుస్తుంటే ఒంటి మీద తేళ్లు జర్లు పాకినట్లవుతుంది. పిల్లని ఇక్కడ వదిలి తిరిగి చూడకుండా ఊరు వదిలిపోండి అన్నది. కమల తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకొని కూతురికేసి జాలిగా ఒకసారి చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది జరిగినప్పుడు బంగారమ్మ భర్త ఇంట్లో లేడు. అక్కడికి 4 క్రోస్ల దూరంలో ఉన్న ఒక ఊరు హిమాలయాల నుంచి ఒక బైరాగి వచ్చాడని, ఆయన ఎటువంటి వ్యాధినైనా ఒకే రకం మందుతో ఒకే మోతాదులో నయం చేస్తున్నాడని నీలి వార్తగా విని ఆశ కొద్దీ ఆ బైరాగిని చూడబోయాడు. ఆ మర్నాడు ఇంటికి తిరిగి వచ్చిన వెంకటరమణ గోవిందు ద్వారా సంగతి విని, నాకు అదృష్టం లేదు, ఆ బైరాగి వారం క్రితమే గ్రామం వదిలి ఎటో వెళ్ళిపోయాడట, మీ అమ్మ సంగతి ఎరిగి ఉండి నువ్వు ఆమెకి చెప్పకుండా ఈ పెళ్లి చేసుకోవాల్సింది కాదు అన్నాడు విచారంగా. బంగారమ్మ వారం తిరగకుండా కోడలు కమల మీద కక్ష సాధింపుకు పూనుకున్నది. ఇంటి పని మనిషిని మాన్పించింది. వంట పనుల నుంచి బట్టలు ఉతకటం వరకు అన్నీ కమల చేత చేయించటం మొదలు పెట్టించింది. ఇది చాలదన్నట్టు ఒకరోజు ఆమె కమలతో, కానీ కట్నం లేకుండా మహారాణి వైభోగం అనుభవిద్దామని ఇక్కడికి వచ్చావు, ఈ రోజు నుంచి నీకు ఒంటిపూట భోజనమే, అది రాత్రిపూట నీ మొగుడుతో ఈ విషయాలు అబ్బాయికి చెప్పావంటే నీ మీద దొంగతనం కట్టి శాశ్వతంగా పుట్టింటికి తరిమేయగలను అని బెదిరించింది. ఒంటి భోజనంతో వారం రోజులు తిరిగేసరికి కమల చిక్కి సగం అయిపోయింది. ఒక రాత్రి భోజనాలప్పుడు గోవిందు ఆమెను, అదేం అలా చిక్కిపోయావు అని అడిగాడు. ఆ సమయానికి అక్కడికి వచ్చిన బంగారమ్మ తల్లి మీద బెంగ కాబోలు, రేపు తీసుకుపోయి పుట్టింటి వదిలిరా అన్నది గోవిందుతో. అలాగే అంటూ గోవిందు తలూపాడు. ఆ రాత్రి ఎంతకు నిద్ర పట్టక కమల నడిరాత్రి వేళ పెరట్లోకి వెళ్ళి అక్కడ ఒక అరుగు మీద కూర్చొని గయ్యాళి అత్త పెట్టే బాధను తలుచుకొని దుఃఖించసాగింది. హఠాత్తుగా పక్కనున్న బాదం చెట్టు ఆకులు గలగలమని శబ్దం రావడంతో ఆమె తల ఎత్తి చూసింది. పిచాచం ఒకటి బాదం చెట్టు కొమ్మల్లోంచి ఎగిరి ఆమె ముందు దూకుతూ, భయపడకు,
నీకు మేలు చేయటానికే వచ్చాను, ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగింది. ఆ మాటలతో ధైర్యం తెచ్చుకున్న కమల అత్త బంగారమ్మ పెట్టే బాధలను గురించి పిచాచికి చెప్పింది. అంతా విన్న పిచాచం ఒక్క క్షణం ఆలోచించి, సరే, ఈనాటి నుంచి నువ్వు తిన్న 1000 మెతుకుల అన్నానికి 1 మెతుకు బంగారు మెతుకు అవుతుంది. రోజంతా నువ్వు తిన్న భోజనాన్ని బట్టి రాత్రి కడిగి బోర్లించిన నీ కంచం కింద బంగారు మెతుకులుంటాయి. బంగారం పిచ్చిగల మీ అత్త ఇక నీకు తిండి పెట్టకుండా మార్చదు అంటూ అదృశ్యమైపోయింది. మర్నాడు పుట్టింటికి ప్రయాణం కట్టమంటున్న బంగారమ్మతో కమల రాత్రి తన పుట్టింటి దేవత చెప్పిందంటూ పిచాచమన్న మాటలు వివరించింది. బంగారమ్మ అవురా, నిజమా అంటూ కమలకేసి అనుమానంగా చూస్తూ, నువ్వనే ఆ పుట్టింటి దేవత ఇంతకాలం ఎక్కడ అఘోరిస్తుంది? నువ్వు కాపురానికి వచ్చిన రోజున ఈ సంగతి చెప్పుంటే ఈసరికి 6 పేట్ల బంగారు గొలుసు చేయించుకుని ఉండేదాన్ని. పాపం, ఈ దేవతకు మన ఇంటి దారి కనుక్కోవటం కొంత కష్టమై ఉంటుంది. సరే, ఈ రోజుకి నీ పుట్టింటి ప్రయాణం ఆగిపోయింది అన్నది. ఆ రాత్రి అందరూ పడుకున్నాక కోడలి కంచం ఎత్తి చూసిన బంగారమ్మ దాని కింద ఉన్న 2 బంగారు మెతుకులు చూసి పరమానందం చెందింది. అది మొదలు ఆమె కోడలి చేత 3 పూటలా భోజనం చేయించేది. నెల తిరిగేసరికి బంగారమ్మకు దొరికిన బంగారు మెతులు కరిగించి చెవులకు దుద్దులు చేయించుకుంది. కమలకు తనకు పుట్టిల్లు ఉన్న సంగతే మర్చిపోమని చెప్పింది. బంగారమ్మకు రోజు రోజుకు ఆశ పెరగసాగింది. కడుపు నిండిందని కమల చెప్పినా వినకుండా ఆమె చేత మరింత అన్నం తినిపించడం మొదలుపెట్టింది. ఒక రాత్రి కమల కడుపు నొప్పితోనూ తల్లిదండ్రులకు చూడాలన్న బెంగతోనూ దుఃఖిస్తూ పెరట్లో ఉన్న అరుగు మీద కూర్చున్నది. ఆ సమయంలో పిచాచం హఠాత్తుగా ఆమె ముందు ప్రత్యక్షమై, మళ్ళీ ఏం కష్టం వచ్చింది అని అడిగింది. కమల సంగతి చెప్పగానే అది పెద్దగా చిటికి వేసి, ఇక నుంచి నువ్వు తిన్న అన్నం బంగారు మెతుకులు కావడం జరగదు. మీ అత్త 1 పూట భోజనం మానితే ఆమె కంచం కింద ఒక బంగారు కాసుంటుంది అని చెప్పి మాయమైపోయింది. తెల్లవారి ఈ సంగతి చెప్పగానే బంగారమ్మ కమలతో, అయితే ఇంకా నువ్వు ఇక్కడెందుకు, తిండి దండగా అని అప్పటికప్పుడు బాడుగు బండిలో ఆమెను పుట్టింటికి పంపేసింది. ఆ రోజు మధ్యాహ్నం భోజనం మానేసింది బంగారమ్మ. రాత్రి చూస్తే కంచం కింద మిలమిలమంటూ బంగారు కాసు. మర్నాడు 2 పూట్ల భోజనం మానేసింది. 2 బంగారు కాసులు దొరికాయి. దీనితో బంగారమ్మకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. పుట్టినప్పటి నుంచి రోజు చేస్తున్న భోజనమే కదా, ఒక 10 రోజుల పాటు మానేస్తే 20 కాసుల బంగారం దొరుకుతుంది. వాటితో చక్కగా వడ్లానం చేయించుకొని నెల రోజుల్లో జరగబోయే బంధువుల పెళ్లికి వెళ్ళి అక్కడ అమ్మలక్కలందరూ మూర్చబోయేలా చేయొచ్చు. ఇలా ఆలోచించి బంగారమ్మ పూర్తిగా భోజనం చేయటం మానేసింది. 3వ నాటికల్లా ఆమె కంచం కింద బంగారు కాసులు తెచ్చుకునే ఓపిక పోయింది. ఈ స్థితిలో ఆమెకు మరొక వింత ఆలోచన వచ్చింది. ఆమె కొడుకు గోవిందుని పిలిచి, ఒరే బాబు, నువ్వు వెంటనే వెళ్ళి వైద్యుడు గటికాచారిని ఏ సగ్గుబియ్యం జావో బియ్యపు జావో తాగడం కూడా భోజనం కిందకే వస్తుందేమో అడిగిరా అని ఆయాసపడుతూ చెప్పింది. ఏమిటి వింత అనుమానం అనుకుంటూ గోవిందుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళి బంగారమ్మ అడగమన్న ప్రశ్న అడిగాడు. దానికి గటికాచారి నవ్వి, 1 నీరు తప్ప ఏదైనా భోజనం కిందకే వస్తుంది అన్నాడు. గోవిందుడు ఇంటికి తిరిగి వచ్చేసరికి బంగారమ్మ అపస్మారక స్థితిలో ఉన్నది. వాడు పొరుగింటి వాళ్ల చేత వైద్యుడికి కబురు పెట్టి తల్లిని కాస్త కనిపెట్టుకు ఉండమని తండ్రి వెంకటరమణను పురమాయించి అత్తవారింటికి వెళ్ళి భార్య కమలతో సాయంకాలానికల్లా తిరిగి వచ్చాడు. కమల బంగారమ్మను చూస్తూనే దుఃఖమాగక బావురమని, ఏం జరిగిందత్తయ్యా అంటూ ప్రశ్నించింది. బంగారమ్మ కమలను దగ్గరికి పిలిచి ఆమె మంచం పక్కన కూర్చోగానే ఆప్యాయంగా తలనిమురుతూ జరిగింది చెప్పి, బంగారం లాంటి కోడల్ని ఇంట ఉండగా నేను కానీ కూడని బంగారానికి ఆశపడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. అయినా వెర్రి కానీ ఈ వయసులో నాకు మెడలో గొలుసులెందుకు, నడుముకి వడ్డానం ఎందుకు? ఆ బంగారం ఏదో నువ్వు తీసుకొని నచ్చిన నగలేవో చేయించుకో. మీ మామగారికి మాత్రం జరిగింది చెప్పకు, నవ్విపోగలడు అన్నది. ఆ తర్వాత కమలు చేసిన సపరులతో బంగారమ్మ నెల రోజులకే మామూలు మనిషి అయింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.